హలో ఎవ్రీవన్. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పిఎస్ఎన్ఎల్ లో వేకెన్సీస్ అనమాట. 120 వేకెన్సీస్ ఉన్నది. నేను డీటెయిల్డ్ గా మీకు పీడిఎఫ్ తో సహా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ బిఎస్ఎన్ఎల్ లో ఉన్న వేకెన్సీస్ ఎలా ఉన్నవి ఏంటి అనేది ఒక్కసారి నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించిన తర్వాత మాట్లాడదాం. చూడండి, మనకు పీడిఎఫ్ తో సహా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ముందే పెట్టారు కదా, 120 అన్నమాట. అవుట్ ఫర్ 120 అంటున్నారు. సో దీనికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ఇక ఇందులో ఇది మనకు 10 ఇయర్స్ తర్వాత ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 10 ఇయర్స్ బిఫోర్ జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు ఈ బిఎస్ఎన్ఎల్ లో. మనకి ఏంటంటే దీంట్లో చూడండి, లిమిటెడ్ కంపెనీ కదా బిఎస్ఎన్ఎల్ అనేది. సో దీంట్లో జాబ్ చేస్తే లైఫ్ అనేది కంప్లీట్ గా ఫుల్ సెటిల్ అయిపోతుంది కదా. సో ఇది అన్నమాట దీనికి సంబంధించింది. నోటిఫికేషన్ అనేది ఎలా ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. ఆర్గనైజేషన్ చూడండి, భారత్ సంచార్ నిగమ్ అన్నమాట. ఇది బిఎస్ఎన్ఎల్ అంటే. సో పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అన్నమాట. స్ట్రీమ్స్ వచ్చేసి టెలికామ్ అండ్ ఫైనాన్స్ లో. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి నేను ఒక్కసారి మీకు రౌండ్ అప్ చేసి చూపిస్తాను. 120 వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడైంది అని అంటే 29th మనకు రిలీజ్ చేశారనమాట. ఇక అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఫిబ్రవరి 5th ఫిబ్రవరి పెట్టుకోవచ్చు అనమాట. అప్పటి నుంచి మనకి చూడండి, ఇక్కడ 5th ఫిబ్రవరి నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే రిలీజ్ చేసింది మాత్రం 29th, అంటే నిన్ననే రిలీజ్ చేశారు. సో అది గుర్తుపెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళినట్టయితే మనకు లాస్ట్ అప్లికేషన్ డే ఎప్పుడంటే మార్చ్ లో ఉంది. మార్చ్ 7th, అంటే ఆల్మోస్ట్ 1 month 10 days మనకు టైం ఉంది అనమాట. మీరు దీనికి ప్రిపేర్ అవ్వాలంటే ఓన్లీ 1 టెస్ట్ మాత్రమే ఉంటుంది. దానికోసం కొంచెం అంటే ఆల్మోస్ట్ 1.5 month టైం ఉంది. కాబట్టి మీరు కొంతవరకు ప్రిపేర్ అవుతారని చెప్పేసి నోటిఫికేషన్ రాగానే నేను పెట్టేస్తున్నానండి. 1.5 month లో మీరు అసలు నిద్ర మర్చిపోయి ఈ 1.5 month నాకు లేదు, ఈ రోజుల్లో లేవు అని అనుకునేటట్టు కష్టపడ్డారనుకోండి, లైఫ్ ఫుల్ సెట్ అయిపోతుంది అనమాట. బిఎస్ఎన్ఎల్ లో జాబ్ అంటే మామూలు విషయం కాదు. మంచి సాలరీస్ ఉంటవి, మంచి అలవెన్సెస్ ఉంటవి. మనకు ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ లో ఉంటవి. కాబట్టి మీరు దీన్ని చూసుకొని అప్లికేషన్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్ మోడిఫికేషన్ 8th March to 15th March వరకు చేసేసారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 29th March అనమాట. సో మనం అప్లికేషన్ డేట్ పెట్టుకోవాల్సింది చెప్పాను కదా ఇందాక, 7th March పెట్టుకుంటే మనకి ఎన్ని రోజుల వరకు ఎగ్జామ్ డేట్ ఉంటుంది అంటే 29th March. అంటే ఆల్మోస్ట్ ఒక 22 days 21 days మనకు టైం ఉంటుంది అనమాట. లాస్ట్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మనకు స్టార్ట్ అయిపోయేది 5th ఫిబ్రవరి, కానీ లాస్ట్ అప్లికేషన్ గురించి కూడా నేను చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ ఈ వీడియో రిలీజ్ చేయగానే మీకు 5th రోజే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి, అప్పటి నుంచి మీకు మార్చ్ 29th వరకు మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇది అప్లికేషన్ మోడ్ అనేది ఆన్లైన్ లోనే చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇవి మ్యాండేటరీ. ప్రతి ఒక్క దాంట్లో మెడికల్ టెస్ట్ మ్యాండేటరీ ఉంటుంది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలాగో ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఓన్లీ 1 ఉంటుంది అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఉండవు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి bsnl.co.in అనమాట. నేను ఇంత క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉండదు. అనౌన్స్డ్ బై టోటల్ 120 వేకెన్సీస్ అని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఆల్రెడీ ముందే చెప్పాను, మళ్ళీ ఒకసారి రౌండ్ అప్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇక మనకు స్ట్రీమ్ అండ్ ఎన్ని వేకెన్సీస్, ఎందులో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. టెలికామ్ దానికి యూఆర్ అంటే ఓసీ కదండి, ఓసీ వాళ్లకు 40, ఓబీసీ వాళ్ళకు 25, ఎస్టీ వాళ్ళకు 14 ఉన్నవి, ఎస్సీ వాళ్ళకు 7 ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 9. టోటల్ గా వచ్చేసి ఈ టెలికామ్ దానిలో 95 వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ లో 11 యూఆర్ కి, ఓబీసీకి 6,
ఎస్టీకి 4 అండ్ ఎస్సీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. అంటే ఇవి టోటల్గా 25 వేకెన్సీస్ అనమాట. సో ప్రతి దాంట్లో మీరు 1కి 2 సార్లు మీరు మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం లేకుండా నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే ఫిబ్రవరి 5th స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈజీగా పెట్టుకునేటట్టే నేను చూపిస్తున్నాను మీకు. సో ఇక మళ్ళీ దీనికి ఏంటంటే కేటగిరీ వైజ్ గా ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుందంటే, యూఆర్ వాళ్ళకు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2500 ఉంటుంది అనమాట. అంటే జనరల్ కేటగిరీ వాళ్లకు 2500 ప్లస్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీకి మాత్రం 1250 హాఫ్ ఉంటుంది ఎప్పుడు కానీ. ఎలాగో మీకు తెలుసు, కానీ ఇది బిఎస్ఎన్ఎల్లో కాబట్టి ఇంత ఉంటుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఫీ కట్టేసేయండి అంతే. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్లకు వీళ్ళకైతే షోర్గా వస్తుంది. కొంచెం కష్టపడండి. మీరు కనుక కొంచెం ఎఫర్ట్ పెడితే తప్పకుండా జాబ్ దొరుకుతుందండి. నాకే చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అనమాట. అంతే ఇదిగా మీకు చెప్తున్నాను. మరి ఇంకా ఈ డీటెయిల్స్ అన్ని చదవాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది మెయిన్ కదా మనకు కావాల్సింది. ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ అనమాట. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఫస్ట్ మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. అంటే 20 ఇయర్స్ 19 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళను ఇందులో జాయిన్ చేసుకోరు. ఈ బిఎస్ఎన్ఎల్లో మనకు మినిమం 21 ఉండాలి, ప్లస్ మ్యాక్సిమం 30 వరకు చూసుకుంటారు. మీకు ఎలాగో తెలుసు కదండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 35 ఇయర్స్, ఈ పీడబ్ల్యూబీడీకి మాత్రం 40 ఇయర్స్ వరకు ఉంది. ఒక్కసారి మళ్ళీ మీకు చూపిస్తాను. అఫ్ కోర్స్ ఇది అనమాట. ఓబీసీకి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 35 ఇయర్స్, పీడబ్ల్యూబీడీకి 40 ఇయర్స్ వరకు ఉంది. చాలా టైం ఉంది. చాలా ఏజ్ 40 వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్తున్నానండి. సో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఎగ్జామ్ డేట్, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. నేమ్ ఆన్ సబ్జెక్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రతి ఒక్కరు ఉంటుంది అనమాట. మీరు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, తప్పకుండా యాప్టిట్యూడ్ అనేది మీరు కొట్టి యూట్యూబ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా మీరు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. మా టైంలోనైతే ఇలాంటి ఫెసిలిటీ అస్సలు లేదండి. ఓన్లీ బుక్స్ చూసుకోవాలి, ప్లస్ స్టడీ అంటే న్యూస్ పేపర్స్ ఇలాంటివే మనం ద్వారానే తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల చాలా అవేర్నెస్ వచ్చిందండి జనాల్లో కూడా. సో ఇది అనమాట. ఇక టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి 160 మార్క్స్ అనమాట. 160 క్వశ్చన్స్ కి 160 మార్క్స్ ఉంటాయి అనమాట. టైం వచ్చేసి 1 hour 80 minutes ఉంది. ఆల్మోస్ట్ దీనికి వచ్చేసి ఇంత టైం ఉంది. 1 hour పైన 80 minutes పైన ఉంది అనమాట. సో మీరు టోటల్ గా వచ్చేసి వేకెన్సీస్ అండ్ క్వశ్చన్స్ కి 200కు 200 రావాల్సిందే, అంటే మార్క్స్ ఇన్ని రావాల్సిందే అని చెప్తున్నారు అనమాట. సో మ్యాక్సిమం అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మీరు చూసుకోండి. ఇక్కడ కేటగిరీ వైజ్ గా జనరల్ వాళ్ళకు మినిమం 40% ఉండాలి, ప్లస్ మినిమం ఇన్ పార్ట్ 2 వాళ్ళకు 40%, ఓవరాల్ మినిమం మనకు 40% ఉండాలి. ఎస్సీ ఎస్టీ అండ్ వీళ్ళకి మాత్రం కొంచెం రిలాక్సేషన్ ఉంది చూడండి, 35% అండ్ 45% ఈడబ్ల్యూ వాళ్ళకి. సో ఎకనామికల్ గా కొంచెం హ్యాండిక్యాప్డ్ అంటే అలాంటి డిజేబుల్డ్ పీపుల్ కి మాత్రం, డిజేబుల్డ్ పీపుల్ అనడానికి లేదు, అదే వికలాంగులుగా అనొచ్చు. సో వాళ్ళకి మాత్రం 45% వరకు కూడా మనకు ఇచ్చేస్తారనమాట. సో ఇది దీని నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు సాలరీస్ ఎలా ఉంటాయి అని అంటే, స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసి 24,900 నుండి 50,500 వరకు ఉంటుంది అనమాట. ఈ సాలరీస్ అనేది చాలా బాగుంటాయండి. బిఎస్ఎన్ఎల్ అనగానే మీకు అర్థమైపోయి ఉండాలి, ఎందుకంటే మీరు జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటుంది అఫ్ కోర్స్. కాకపోతే నేను ఒక్కసారి ఇందులో చూపిస్తూ మీకు వివరిస్తున్నాను కాబట్టి అది చూసుకోండి. ఇక ఇనిషియల్ బేసిక్ పే అంతా 24,900. తర్వాత అలవెన్సెస్ ఉంటాయి అనమాట, 236.8% అనమాట.
సో ఎస్టిమేటెడ్ ఫర్ జనవరి వరకు హౌస్ రెంట్ కూడా ఉంటుంది. చూసి నేను అలవెన్సెస్ అని చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పాను కదా మీకు. సో 9%, 18% ఆర్ 27% బేస్డ్ ఆన్ సిటీ కేటగిరీగా, అంటే మనకు సిటీ వైజ్ గా ఈ అలవెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు ఒక రకము, ప్లస్ వరంగల్ అలా ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ద పర్క్స్ అండ్ అలవెన్సెస్ ఇవన్నీ మీరు ఒకసారి అప్రాక్సిమేట్ గా 2% 10% వరకు ఉంటాయని చెప్తున్నారు. మనకు హ్యాండ్కి వచ్చేవి ఎంత సాలరీస్ అంటే 78,000 to 80,000 వరకు మన హ్యాండ్కి వస్తాయి అనమాట. అంటే ఇంత మంచి సాలరీస్ ఉన్నవి. మీరు తప్పకుండా దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. క్లియర్ గా నేను చూపించాను కాబట్టి మీరు తప్పకుండా దీనికి, అంటే ఫిబ్రవరి 5th అప్లికేషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ రోజు వీడియో పెట్టేస్తున్నాను. సో మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను. వాళ్ళు కనుక రిలీజ్ చేసిందంటే పీడిఎఫ్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇది మనం అప్లికేషన్ ఫామ్ అన్నమాట. బిఎస్ఎన్ఎల్ ఎగ్జామ్ 2026 అఫీషియల్ ఎగ్జామ్ క్యాలెండర్ అవుట్ అని చెప్పి ఇస్తున్నారనమాట. దీనికి మనము ఎక్కడైతే ఇక్కడ స్టార్ అనేది ఉన్నదో అక్కడ ఫుల్ గా మనం ఫిల్అప్ చేయాలి. ఈమెయిల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. వర్క్ ఉన్న ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ పెట్టండి, ప్లస్ నేమ్ తర్వాత దానికి పెట్టండి, తర్వాత కాంటాక్ట్ నెంబర్ అన్నమాట. తర్వాత ఇది ఏంటి, ప్రిపేరింగ్ బిఎస్ఎన్ఎల్ జేఈ ఎగ్జామ్ అని పెడుతున్నారు కదా. సో దానికి కూడా ఎస్ అంటే ఎస్, నో అంటే నోట్ పెట్టండి. ఎనీ డౌట్ ఉంటే ఇక్కడ రాయండి. అలా చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనే ప్లేస్ లో సబ్మిట్ ప్రెస్ చేస్తే అది ఈ ఫామ్ అనేది క్లియర్ గా అనమాట. ఇది చేసుకోవడానికి అనమాట. ఈ వెబ్సైట్ నేను ఓపెన్ చేసి చూపించాను కదా, ఎంత క్లియర్ గా ఉంది అంటే నిన్న అంటే 26th రోజు ఇది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో మనకు ఫిబ్రవరి 5th మనకేంటంటే మనం అప్లికేషన్ పెట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు పెట్టేస్తున్నాను, అంటే ఈ వీడియో అవ్వగానే వెంటనే పెట్టేస్తాను అనమాట. మీరు పెట్టిన తర్వాత చూసుకొని మీకు ఏమైనా రిమైనింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయినా అయి ఉండొచ్చు, ప్లస్ మీరు ఏదైనా అంటే కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా కోర్స్ అయినా అయి ఉండొచ్చు. అంటే బిఎస్ఎన్ఎల్లో రావడానికి మీరు ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కనుక మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా ఉంటుంది. ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే కనుక మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కావాలి అనుకుంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో రాయండి. చాలా వరకు ఈ కమెంట్స్ కింద వస్తే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా నేను ఇక్కడ బుక్స్ దొరికితే కూడా నేను చెప్తాను. తప్పకుండా ఈ వీడియోను చూసిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఇది వచ్చేసి మనకు March 5th వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది అనమాట. సో March 5th అంటే ఆల్మోస్ట్ 1.5 month ఉంది. ప్లస్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 29th or 28th ఉంటుంది. నేను అక్కడ మీకు చూపించాను కదా. సో ఇది అనమాట సాలరీస్ మనకు 50,000 మినిమం నుంచి చాలా సాలరీస్ ఉన్నవి. నేను అన్ని వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతున్న విషయం కాబట్టి. తర్వాత హ్యాండిక్యాప్డ్ పిల్లలకి మాత్రం మనకు 40 years వరకు ఏజ్ లిమిట్ ఉందన్నమాట. సో 21 to 30 వరకు మాక్సిమం ఏజ్ లిమిట్. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీకి ఎలాగ ఉంటుంది కదా, ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఉంటుంది. ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం మనకు 40 వరకు ఉంది. కాబట్టి మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్కు ఈ 1.5 month ప్రిపేర్ అవ్వండి. తప్పకుండా మంచి లైఫ్లో ఒక్కసారి కష్టపడితే దీనికి తప్పకుండా మీరు సెటిల్ అయిపోతారనమాట. ఇక ఈ వీడియోలో చెప్పిన డీటెయిల్స్ అన్నీ చూపించాను కదా మీకు, ప్రతిదీ 1 by 1 పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ఎక్కడ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని షేర్ చేయండి. అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు చూస్తున్నారు, పిల్లలకి ప్లస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కనుక షేర్ చేస్తే మీ వంతు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఆ హెల్ప్ చేసింది ఎక్కడ పుణ్యం పోదండి, మనకి ఏదో రూపకంగా మనకు అందుతుందని నా నమ్మకము. అందుకని చెప్పేసి మన ఛానల్ నుంచి అంటే చూసిన వాళ్ళు, మన భార్గవీస్ కిచెన్ బ్లాగ్స్ నుంచి చూసిన వాళ్ళు తప్పకుండా ఏదో రకంగా కొంతమందికైనా మన ఛానల్ను చూసి ఉద్యోగం సంపాదించుకుంటే నాకు అది ఎంతో సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ బిఎస్ఎన్ఎల్లో జాబ్ అంటే లైఫ్ సెట్ అయిపోయినట్టే, ఎలాంటి ప్రెషర్ ఫ్రీ జాబ్ అని చెప్పొచ్చు అనమాట. 120 వేకెన్సీస్ కాబట్టి మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకోండి.
ఓసీకి యూఆర్కి 46 ఏమో ఉన్నవి, వాళ్ళు కూడా పెట్టుకోండి అనమాట. మీరు కూడా ఫీ డీటెయిల్స్ వచ్చి కూడా చూపించాను. 2500 ప్లస్ ఎస్సీ ఎస్టీకి 1250 రూపీస్ ఉంది. ఇది అనమాట దీనికి సంబంధించిన వీడియోను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఎంతో ఎఫర్ట్ చేస్తాం కాబట్టి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అనమాట ఈరోజు వీడియో. ఈ బిఎస్ఎన్ఎల్కి సంబంధించింది. ఎలా ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ పడుతుంటే నేను అలా వీడియోస్ ఒక టైం అనేది పర్టికులర్గా పెట్టడానికి వీలవ్వదండి. ఒకరోజు కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయ్యే దాన్ని బట్టి నేను పెడుతూ ఉంటాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.